రాజకీయాల్లో అధికారం ప్రతిపక్షం సర్వసాధారణం. అయితే రాజకీయ అవసరాలకు అనుగుణంగా నేతలు అధికార పక్షంలోకి మారుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల ముందు పార్టీ వీడిన నేతలను మళ్ళీ సొంత గూటికి ఆహ్వానిస్తుంది. అయితే ఎన్నికల ముందు పార్టీ వీడిన వారిని మళ్ళీ తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. గ్రౌండ్ లెవెల్లో పార్టీని మరింత బలోపేతం చేయటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుపే లక్ష్యం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో సీటు కైవసం చేసుకోవటం. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనిపైనే ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల ముందు అంతకంటే ముందే పార్టీని వేడిన నేతలను మళ్లీ తిరిగి సొంత గూటికి వచ్చేయండి అంటూ ఆహ్వానిస్తోంది. ఇందులో మాజీ మంత్రి, తెలంగాణ మొదటి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన బీసీ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎన్నికల కంటే ముందు బీసీలకు ప్రాధాన్యత లేదని, జనగాం టికెట్ కూడా రాదని ముందే గ్రహించి పొన్నాల పార్టీ విడిచి కారులో షికారు చేస్తున్నారు. పొన్నాల లైఫ్ మొత్తం కాంగ్రెస్లోనే ఉన్నారు. ఎన్నికల కంటే ముందు మాత్రమే బీఆర్ఎస్కు వెళ్లారు. దీంతో పొన్నాల లక్ష్మయ్యను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. పీజీఆర్, ముఖేష్ గౌడ్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్లు. కానీ వారిద్దరి నాయకుల కుమారులు ఇద్దరు చెరో పార్టీలో ఉన్నారు. మొదట ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే. అయితే ప్రస్తుతం పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్లో, ముఖేష్ కుమార్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ మొన్నటి వరకు బీజేపీలో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీకి రాజీనామా చేసి ప్రస్తుత రాజకీయాలను గమనించుకుంటూ తన బిజినెస్ మీద బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరి తండ్రులు చివరి వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు. హస్తం పార్టీలో ఉండగానే మరణించారు. దీంతో పార్టీ వీరిని కాంగ్రెస్లోకి తీసుకుని ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, అలాగే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోందట. ఇక వీరితో పాటు మర్రి శశిధర్ రెడ్డి సైతం పార్టీపై అలకబూని బీజేపీ గూటికి చేరారు. శశిధర్ రెడ్డి గ్రేటర్లో మంచి పట్టున్న నాయకుడు, పైగా పార్టీలో సీనియర్ నాయకుడు కూడా. దీంతో ఆయన్ని పార్టీలోకి తిరిగి ఆహ్వానించారని కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఎన్నికల కంటే ముందే పార్టీ వీడిన రాగిడి లక్ష్మారెడ్డి, సీఎంకు సన్నిహితంగా ఉన్న సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరితో పాటు కాంగ్రెస్ వాదినని చెప్పుకునే మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిని సైతం సొంత గూటికి రమ్మనే ఆలోచనలో పార్టీ ఉందట. ఇలా కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీఆర్ఎస్కి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించారని చూస్తోందట తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం. ఇక వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, జాజుల సురేందర్ కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి శ్రవంతి, చలమల కృష్ణారెడ్డి, జానారెడ్డి కోటరీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్. ఇలా ఎవరైతే హస్తం పార్టీ వీడి వేరే పార్టీలోకి వెళ్లారో వీరిలో ఎవరైనా ఘర్వాపసి అవ్వాలని అనుకుంటే గాంధీభవన్ తలుపులు తెరిచే ఉన్నాయనే సంకేతాలు పార్టీ ఇప్పటికే ఇచ్చేసింది. ఇదంతా కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఈ ఆపరేషన్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా పార్టీ తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కాదనుకుని వెళ్లిన వారిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాళ్ళని ఎందుకు పార్టీలోకి పిలుస్తున్నారు అని నిలదీస్తున్నారు కొందరు కాంగ్రెస్ వాదులు. మరికొందరు మాత్రం కాంగ్రెస్ మరింత బలోపేతమవుతుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. కాంగ్రెస్ నేతల ఆహ్వానానికి, ఘర్ వాపసీ నినాదానికి ఎందరూ సానుకూలంగా స్పందిస్తారో చూడాలి మరి.